సహోదరుడు కృపారావు, నేటివ్ ఆఫ్ చీరాల. చాలా కాలం క్రిందట తాను విద్యార్థిగా ఉన్నప్పుడే యువిఎస్ఐ పరిచర్యలో నేను స్టాఫ్ వర్కర్గా ఉండి తరచుగా చీరాలు వెళ్ళేవాడిని. చీరాల్లో యూ స్టూడెంట్గా కలిశాను. తరువాత దేవుడు తన్ను దేవుని సేవ కొరకు పిలుచుకొని అద్భుత రీతిగా చాలా మంచి సేవ ఐబిఎల్లో చాలా కాలం పనిచేశాడు. బైబిల్ ట్రైనింగ్ సంబంధించిన కోఆర్డినేటర్గా ఉంటూ చాలా కాలం పనిచేశాడు. ఆ తర్వాత తను యువిఎస్ఐ మినిస్ట్రీలో కోఆర్డినేటర్గా హైదరాబాద్ సిటీలో కూడా పనిచేశారు. దేవుడు వారిని చాలా ఘనంగా ఐబిఎల్లోను యువిఎస్ఐలోను వాడుకున్నాడు. ఇప్పుడు సంఘాల మధ్య పార్ట్నర్షిప్ ఇండియాతో కూడా కలిసి అసోసియేట్ స్టాఫ్గా పనిచేస్తుంటున్నారు. దేవుడు వారికి ఇచ్చిన తలాంతులను బట్టి అడ్మినిస్ట్రేషన్ యాజ్ వెల్ యాజ్ టీచింగ్ ద్వారా కూడా అనేకులు బలపరుస్తూ దేవుని సేవలు వాడబడుతుంటున్నారు. బ్రదర్ మిస్సెస్ శ్యామల తను టీచర్గా పనిచేస్తుంది. బాబు పాప ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఇంటర్మీడియట్ చదువుతున్నారు. వారు దేవుని నమ్ముకొని దేవుని కొరకు కుటుంబం చాలా ఆశీర్వాదకరంగా వాడబడుతున్న కుటుంబం. అటువంటి దైవజనులు మనతో ఉంటాం. ఈ రోజు మనతో వాక్యం పంచుకోవటం మనకి ఎంతో ఆశీర్వాదం. ఓవర్ టు బ్రదర్ కృపారావు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ ఉదయకాలం మీతో కూడా కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన సమయానికి నేను దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రాముఖ్యంగా పార్ట్నర్షిప్ ఇండియా అధినేతలు కృష్ణయ్య అన్న సఖకి వందనాలు చెల్లిస్తున్నాను. వారికి ఒక వందనాలు మాత్రమే కాదు, ఈరోజు నేను ఈ విధంగా టీచ్ చేస్తున్నానంటే వారి దగ్గరే మేము నేర్చుకున్నాము. మేము స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా మాకు స్టాఫ్ వర్కర్స్గా వాళ్ళు ఉంటూ చిన్న పిల్లలకు నేర్పించినట్టుగా మాకు బైబిల్ స్టడీస్లోను చిన్న చిన్న టాక్స్ వాళ్ళు తీసుకొని ఒక చిన్న పిల్లల్ని ఎలా ట్రైన్ చేస్తారో ఆ విధంగా వారి దగ్గర మేము నేర్చుకున్నాము. ఇంకో గొప్ప విషయం ఏంటంటే వారి దగ్గర మేము నేర్చుకున్నాం, వారి ముందు ఈరోజు ఈ వాక్యం పంచుకోవడం అనేది నా యొక్క ఆధిక్యతగా భావిస్తున్నాను. మరి ఈ వాక్యం టాపిక్ని నేను తీసుకోవడంలో నేను సాధ్యమైనంత వరకు ఫుల్ఫిల్ చేస్తాను అనుకుంటున్నాను. మీరు నా కొరకు ప్రార్థన చేయండి. ఇది చాలా బిగ్ టాపిక్. దీనిని అంత తొందరగా పూర్తిగా మనం చేయలేని టాపిక్ ఇది. ఏదేమైనప్పటికీ కూడా దైవజనులు నాకు ఇచ్చారు. సో అందుని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నేను ముందుకు వస్తా ఉన్నాను. ఈ దినం వచ్చిన మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నా గురించి, నా కుటుంబం గురించి కూడా మంచి ఇంట్రడక్షన్ ఇచ్చారు. అన్నకి మరొక పర్యాయం అన్నకి చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఈరోజు మనకు ఉన్నటువంటి వాక్య భాగం టాపిక్ ఏంటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యులకు, లేదా 5వ అధ్యాయం నుండి ఆరంభమైనటువంటి ఆ యొక్క కొండ మీద ప్రసంగంలో ఆయన చాలా సంగతులు బోధిస్తూ వచ్చాడు, టీచ్ చేస్తూ వచ్చాడు. సో దానిలో భాగంగా ప్రార్థన అనే విషయాన్ని గురించి కూడా ఆయన ప్రార్థన ఇలాగూ చేయాలి అని తెలియజేస్తూ వచ్చాడు. ప్రభువు నేర్పిన ప్రార్థన, పరలోక ప్రార్థన, లార్డ్స్ ప్రేయర్ అంటారు. తర్వాత మనము బాగా ఎరిగినటువంటి ప్రార్థన. అంత మాత్రమే కాదు, కొన్ని సంఘాలలో ప్రార్థన ఆఖరిలో ఇది తప్పకుండా వాడతారు. కొంతమంది వాడరు, కొంతమంది ఈ ప్రార్థన కూడా చేసి ముగిస్తారు. కాబట్టి ఆ ప్రార్థన గురించి క్లుప్తముగా కొన్ని మాటలు మనము ఈరోజు ధ్యానం చేద్దాము. మన
బైబిల్ ఉన్నట్టుగైతే తెరచి ఎవరైనా ఒక్కరు చాలా స్పష్టంగా మత్తయి సువార్త 6వ అధ్యాయము మరి వాస్తవానికి 9 నుంచి మనం చదువుకోవచ్చు, 9 నుంచి 13 వరకు చదువుకోవచ్చు. ఎవరైనా ఒక్కరు స్పష్టంగా అందరి వరకు అర్థమయ్యే రీతిగా ఈ స్క్రిప్చర్ రీడ్ చేయాలని కోరుతున్నాను. వినపడుతుందా నా మాట? ఫ్రెండ్స్ వినపడుతుందా? వినపడుతుంది బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ. మనుషులకు కనపడవలనని వారి ఎదుట మీ నీతి క్రయములు చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీకు ప్రతిఫలము పొందుదురు. కావున మీరు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన గాల్తానందవలనని వేషధారులు సమాజ మందిరంలోను వీధుల్లోనూ చేయులాగున మీ ముందర బోర ఊదవద్దు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మం చేయనప్పుడు మీరు చదువుతున్నది 6వ అధ్యాయము 9వ వచనం నుండి చదవండి. కాబట్టి బ్రదర్ నేను చదువుతానండి. కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టి నుండి తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. చాలు. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. విజయ్ కుమారి గారికి కూడా చాలా వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, జయం గల యేసయ్య, ఈ ఉదయకాలం మీ పాల్స్ అనేదికి వచ్చి ఉన్నాం, సహాయం చేయండి. మా ప్రభా ఈ జూమ్ మీటింగ్ లో మా ప్రభా మీ ఆది నాన్న మా ప్రభా కొండ మీద తెలియజేసినటువంటి ఆ పరలోక ప్రార్థన గురించినటువంటి వివరాలు తెలుసుకోవాలని ఆశపడుతుండగా మీరు సహాయం చేయండి. చదవబడినటువంటి లేఖనాలను వివరించండి, పంచిపెట్టండి. మా యొక్క జీవితాలకు, హృదయాలకు మా ప్రభా ఎంతో మేలుకరంగా ఉండటానికి సహాయం చేయండి. ఈ రోజు తీసుకొచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మా తండ్రి మా తండ్రి జూమ్ ద్వారా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ యొక్క మీటింగ్ మీ మహిమ కొరకు సమస్తం జరిగించుకోమని, దేవా ప్రార్థన సెషన్లో కూడా మీరు తోడుగా ఉండి నడిపించమని, తండ్రి అయోగ్యుడిని అల్పుడైన నన్ను మీ శిలువ చాటున వరకు వచ్చి మిమ్మల్ని మీరు విశేషంగా మహిమపరచుకోమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. మనం చదువుకున్న వాక్యాన్ని మనం గనక గుర్తు చేసుకున్నట్లయితే ఇది చాలా సుపరిచితమైన వాక్యం. ప్రతి ఒక్కరూ కూడా ఎరిగిన వాక్యం. ప్రార్థించడం నేర్పిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క మొట్టమొదట ప్రార్థన ఎలా చేయాలో అని చెప్తూ తెలియజేసినటువంటి వాక్యం. ఒక మాట చెప్పాలంటే ఏ డిసైపుల్షిప్ ట్రైనింగ్ క్యాంపులోనో లేకపోతే అన్ని టాపిక్స్ ఆయన చెప్తూ వచ్చాడు కదా. చక్కగా 5వ అధ్యాయం నుంచి కూడా మీరు లోకానికి ఉప్పని వెలుగని, తర్వాత ఆయన కొన్ని ధన్యతలు చెప్తూ వచ్చాడు. తర్వాత నీతిని గురించి, సమాధానం గురించి చెప్తూ వచ్చాడు. శత్రువులను ప్రేమించడం గురించి చెప్తూ వచ్చాడు. అవసరతలు ఉన్న వారి గురించి చెప్పడం, ఎలాగో హెల్ప్ చేయడం అనే విషయాల గురించి చెప్తూ వచ్చాడు. ఆ తర్వాత ప్రార్థన గురించి కూడా చెప్తూ వచ్చాడు. ఇంకా మరి ముందుకెళ్తే ఉపవాసం గురించి కూడా చెప్తూ వచ్చాడు. తర్వాత పరలోకంలో ఉన్నటువంటి ధనం గురించి చెప్తూ వచ్చాడు. దేని గురించి చింతించాలో, దేని గురించి చింతించకూడదో అనే దాని గురించి చెప్తూ వచ్చాడు. కనుక ఆ విధంగా ఆయన ఒక్కొక్క టాపిక్ ని చక్కగా విశ్లేషిస్తూ తెలియజేస్తూ, ఇక్కడ మనం క్యాంపుల్లో ఏ రీతిగా అయితే చక్కగా నేర్చుకుంటూ ఉంటామో, పార్ట్నర్షిప్ ఇండియా బైబిల్ ట్రైనింగ్ కోర్సెస్ లో కూడా ఎలాంటి చక్కని టాపిక్స్ మనం వింటూ వచ్చామో, అట్లనే
ప్రార్థన గురించి కూడా మనం ఎన్నో సంగతులు వింటూ వచ్చాము. కానీ ఇనిషియల్ స్టేజ్ లో యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఆయన తెలియజేసినటువంటి ప్రార్థన గురించి మనం గనక చూసినట్లయితే ఆయన అంటాడు 9వ వచనంలో, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి అంటాడు. ఈ నమూనా అంటే ఈ ప్రార్థన ప్రతి క్రైస్తవుడు కూడా మరి కొన్ని అంశాలు ఎలా ప్రార్థించాలని యేసుక్రీస్తు ప్రభువారు సూచిస్తున్నాడు అనమాట. ఈ ప్రార్థనలో యేసు ప్రభువారు కొన్ని విషయాలు తెలియజేస్తా ఉన్నాడు. కొన్ని దేవుని యొక్క పరిశుద్ధతకు, ఆయన యొక్క సంకల్పానికి సంబంధించినవిగా ఉన్నాయి. మరికొన్ని మన యొక్క వ్యక్తిగత అవసరాలకు సంబంధించినవిగా ఉన్నాయన్నమాట. ఈ ప్రార్థనలో మన అవసరాల గురించి కూడా మనము క్లుప్తముగా ప్రార్థించాలనే ఉద్దేశము తర్వాత మనకు ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు క్లుప్తముగా మాత్రమే కాకుండా ఆయన రాత్రి అంతా కూడా ప్రార్థన చేసినట్టుగా మనము గమనించవచ్చు. లోకాసు వార్త 6:12 మనం ఆ మాటలను మనం గమనించవచ్చు. అది మాత్రమే కాదు, బైబిల్లో అనేకులు గొప్ప దైవజనులందరూ కూడా ప్రార్థన చేశారు. ప్రార్థన మరి ఆదిలోనే ఆరంభమైనట్లుగా మనము గమనించవచ్చు. మొదటిగా మనం కనుక చూసినట్లయితే ఇక్కడ కొన్ని భాగాలుగా మనం గమనించినట్లయితే పరలోకమందున్న మా తండ్రి అంటున్నాడు ఒకటి. రెండవదిగా నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక అంటున్నాడు. మూడవదిగా నీ రాజ్యము వచ్చునుగాక అని చెప్తున్నాడు. నాలుగవదిగా నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక అని చెప్తున్నాడు. తర్వాత ఐదవదిగా మా అనుగ్రహారం నేడు మాకు దయచేయము. ఆరవదిగా మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. తర్వాత మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుల నుండి తప్పించము అని చెప్తూ ఉన్నాడు. అంటే కింద పుట్టినట్లు అంటాడు, రాజ్యము, శక్తియు, మహిమయు నీవై ఉన్నవని అని చెప్తున్నాడు. అంటే రాజ్యము, బలము, మహిమయు నీవై ఉన్నవని అక్కడ మనం చూడగలుగుతా ఉన్నాము. మొదటిగా మనం కనుక ఆలోచన చేసినట్లయితే పరలోకమందున్న మా తండ్రి, ప్రార్థనలో పరలోకపు తండ్రిని మరి ఆరాధించడం ఒక భాగంగా ఉంది. మనం ప్రార్థన చేసే విషయాల్లో పరలోకపు తండ్రిని ఆరాధించడం ఒక భాగంగా ఉంది. దేవుడు తండ్రిగా మనల్ని ప్రేమిస్తున్నాడు, మన విషయమై శ్రద్ధ తీసుకుంటున్నాడు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ లోకంలో తల్లిదండ్రులు ఉన్నారు, మనకు శారీరక సంబంధమైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, వీళ్ళు మనకు కనబడుతున్న వారు. కానీ వీళ్ళకంటే మరి కనబడినటువంటి దేవుడు తండ్రి మనకున్నాడు. ఆయన మనకు కనబడకపోవచ్చు, కానీ ఆయన బిడ్డలను ఆయన కాపాడుతూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో ఫిజికల్ గా తల్లిదండ్రులు ఉన్నట్టే మనకంటూ ఒక తండ్రి ఉన్నాడు. ఆయన మన గురించి శ్రద్ధ తీసుకునేవాడుగా ఉన్నాడు, మన అవసరాల గురించి చూసేవాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనల్ని ప్రేమిస్తున్నాడు. మన ఎదుర్కొన్నటువంటి తండ్రి ఏ విధంగా మన అవసరాలు, మన యొక్క సమస్తం తెలిసి ఏ విధంగా అయితే మనల్ని ప్రేమిస్తూ మనకు ఉన్న వాటిని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడో, మన విషయమై శ్రద్ధ తీసుకుంటున్నాడు. మన సహవాసాన్ని, తర్వాత మన సాన్నిహిత్యాన్ని కూడా ఆయన కోరుతున్నాడు. ఫిజికల్ గా మన కుటుంబంలో పిల్లలు, తల్లి, తండ్రి, మనం అందరం కూడా కొంతమంది తండ్రి పోస్టులో ఉన్నాము, కొంతమంది పిల్లల యొక్క పోస్టులో మనం ఉన్నాము. కానీ మన అందరికీ కూడా ఆ యొక్క అనుభవం ఉంది. ఆ సాన్నిహిత్యం, ఆ ఫిజికల్ సాన్నిహిత్యం ఎలా ఉంటుందో మనం గమనిస్తా ఉన్నాం. భౌతికంగా మనము ఎలా రిలేషన్షిప్ కలిగి ఉంటాము, ఇంటి దగ్గర ఎలా మాట్లాడుకుంటాము, తర్వాత ఏ విధంగా మనం మన అవసరాల గురించి తండ్రికి చెప్పుకోవడం ఎలాగైతే ఉంటాయో, అదే సాన్నిహిత్యము, సహవాసము, సంబంధము ఈ దేవుడు లేక ఈ తండ్రి కోరుకుంటున్నాడు. అందుకనే ఈ భాగంలో ఏమంటాడంటే మా తండ్రి అనే మాట వాడుతున్నాడు. క్రీస్తు ద్వారా
మనము ఏ సమయంలోనైనా ఆయన్ని ఆరాధించి మన అవసరాలను ఆయన చెప్పుకునే అవకాశం మనకు ఉంది అని 25 నుంచి 34 వచ్చిన వరకు కూడా ఆయన ఏ విధంగా అడగాలి అనే విషయాలు మనం గమనించవచ్చు అనమాట. మీరు చింతించవద్దు అంటున్నాడు. నేను మీతో చెప్పుకునేది ఏమనగా, ఏం తిందుమా, ఏం త్రాగుదుమా అని మీ ప్రాణము గుర్చేను, ఏం ధరించుకుందుమా అని మీ దేహమును గుర్చేను చింతపడకుడి. ఆహారం కంటే ప్రాణములు, వస్త్రముల కంటే మీ దేహములు గొప్పవి కావా అని చెప్తూ, ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తము కొయ్యవు, కొట్లో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కారా అని ఆ వాక్య భాగం అంతా కూడా చెప్తూ మనం చదువుకోవచ్చు. తర్వాత మీరు 34 వచ్చిన అంటాడు, ఆఖరి వచ్చిన రేపటి గురించి చింతించుకోండి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును అంటున్నాడు. అంటే ఈ వాక్య భాగాన్ని మనం గుర్తుకు తెచ్చుకున్నట్లయితే మన అవసరాలు ఆయనకు చెప్పుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది. ఒక కుమారుడు ఒక తండ్రితో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడో అలాంటి సంబంధాన్ని కలిగి, నాన్న నాకు ఇది కావాలి, నా అవసరాలు ఇవి ఉన్నాయని ఏ విధంగా అయితే తన కుమారుడు తన తండ్రిని అడుగుతా వచ్చాడో, ఆ విధంగానే ఒక ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యము, సాన్నిహిత్యము ఇక్కడ మనకు కనబడతా ఉంది. అందుకే పరలోకపు మా తండ్రి అని అంటా ఉన్నాడు. దేవుడు తండ్రిగా అంటే ఆయన ఈ సృష్టి మొత్తానికి ఆయన తండ్రి. ఈ సృష్టి యావత్తును ఆయనే చేశాడు. ఆయన సమస్తం తన వాక్కుతో కలుగునుగాక అంటే సమస్తం కలిగింది. ఆయన ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవిని ఆయన కలుగునుగాక అంటే కలిగింది. ఆయన మాట సెలవిస్తే సమస్తం కలిగింది. అదే సమయంలో తన సారూప్యంలో తన పోలికలో మనల్ని ఆయన చేశాడు. కాబట్టి మనల్ని ఆయన చేశాడు. మనల్ని తన యొక్క చేతి పని అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన మన తండ్రి కాబట్టి తన బిడ్డలైనటువంటి మన యొక్క పాపమును ఆయన సహిస్తాడని కూడా గుర్తుపెట్టుకోవాలి. కుమారుడు ఏదైనా తప్పు చేస్తే తండ్రి కాన్సిక్వెన్స్ బేర్ చేస్తాడు. అంటే కుమారుడు చేసినటువంటి తప్పులకు తండ్రి వెళ్ళి ఏం కడతాడు, చెల్లిస్తాడు, వెల చెల్లించి వాడిని విడిపిస్తాడు. అదే మాదిరిగా ఇక్కడ మనం చేసినటువంటి తప్పిదాలు, అపరాధాలు, పాపాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఆయన సహిస్తాడు. తర్వాత కొన్నిసార్లు సరైన క్రమశిక్షణలో ఆయన మరి పెట్టలేడని కాదు, కానీ ఆయన క్రమశిక్షణలో పెట్టడం కొరకు మంచిగా ఆయన వారిని ఒక పద్ధతిగా నడిపించడం కొరకు, తర్వాత పాపాన్ని ఆయన సహించుడు అనే దాన్ని తెలుసుకునే దాని కొరకు, పాపం అంటే ఏంటో కుమారుడు తెలుసుకుని తనంతడు తానుగా రావాలనే విషయం తెలుసుకోవడం కొరకు, పిల్లలు తెలుసుకోవడం కొరకు ఆయన ఏం చేస్తాడంటే కొన్నిసార్లు సహిస్తాడు. సరైన క్రమశిక్షణలో తమంతట తాము వారంతట వారుగా రావాలని ఆయన సహిస్తాడు. తండ్రి పాపాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాడు. ఎందుకంటే పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనలో పాపము లేదు. కాబట్టి ఆయన పిల్లల్లో కూడా పాపం ఉండకూడదని ఆయన కోరుకుంటున్నాడు. తండ్రి అని పిలిచే వారిలో కూడా పాపం ఉండడం ఆయన సహించడు. ఎందుకంటే ఆయన నామం పరిశుద్ధమైన నామం. ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఆయన పాపాన్ని సహించేవాడు కాదు. అదే సమయంలో పాపం చేసినటువంటి మనలో కూడా పాపం ఉండడం
ఆయనకి ఇష్టం లేదు. అదే ఆయన పాపాన్ని సహిస్తాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంతవరకు సహిస్తాడు అని మనం చాలా సందర్భాల్లో మనం తెలుసుకుంటూ వచ్చాం. కనుక దేవుడు తండ్రిగా, సృష్టికర్తగా, మనల్ని నిర్మించిన వాడుగా, మనలో ఉన్న పాపాన్ని సహించి క్షమించి మంచి క్రమశిక్షణలో పెట్టేవాడుగా, పాపాన్ని వ్యతిరేకించేవాడుగా, పరిశుద్ధుడుగా ఆయన నామం పరిశుద్ధపరచబడాలి అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. కనుక పరలోక తండ్రి ఆయన ఆశీర్వాదం మనల్ని ఆశీర్వదించడం మాత్రమే కాకుండా, మనల్ని దీవించడం మాత్రమే కాకుండా, మనల్ని ఎంతగా ఉన్నతమైన స్థితికి నడిపించడం మాత్రమే కాకుండా, మనల్ని అప్పుడప్పుడు ఆయన శిక్షిస్తాడు కూడా. ఏ విధంగా అయితే మన ఎడల తన ప్రేమను చూపించాడో, తన కనికరాన్ని చూపించాడో, అదేవిధంగా ఆయన న్యాయవంతుడు, ఆయన సత్యవంతుడు కాబట్టి ఆయన న్యాయవంతుడుగా, సత్యవంతుడుగా వ్యవహరిస్తాడు. ఆయన తన బిడ్డల్ని వారి యొక్క విధేయతను బట్టి, వారి యొక్క విశ్వాసాన్ని బట్టి, వారి యొక్క స్పందనను బట్టి, వారు ఉన్నటువంటి రెస్పాన్స్ను బట్టి అప్పుడప్పుడు శిక్షిస్తాడు కూడా. కనుక పరలోకమందున్న మా తండ్రి అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఫిజికల్ గా మనకు తండ్రి ఉన్నాడు. ఆ తర్వాత మనల్ని పోషిస్తూ మన గమనాగమనలన్నీ కూడా ఆయన చేతుల్లో ఉంచుకొని మనం బ్రతికిస్తున్నటువంటి మన తండ్రి ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపము లేనివాడు, ఆయన ఆరాధనకు యోగ్యుడు. ఆయనని మనము ఆరాధించాలని, ఆయన నామం పరిశుద్ధమైంది కాబట్టి ఆయన్ని ఆరాధించేవారు, ఆయన సన్నిధిలో ప్రార్థించేవారు పాపం లేనివారుగా ఉండాలని, ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండాలని ఆయన స్పష్టంగా దేవుని వాక్యంలో సెలవిచ్చినట్లుగా మనము ఆయన సన్నిధిలో పరిశుద్ధులముగా జీవించబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కనుక పాపులమైనటువంటి మనలను మన ప్రార్థనను అంగీకరించడానికి, మన ప్రార్థనలు ప్రభు సన్నిధికి చేరడానికి, మనం నిర్దోషులుగా అయినప్పుడు ఆయన సన్నిధికి చేరాలంటే మన పాపాలను క్షమించి సహించి ఆయన మనల్ని తన బిడ్డలుగా చేసుకోవడం ద్వారాగా ఆయన మనకు తండ్రి అయ్యాడు, మనం ఆయనకు కుమారులు అయ్యాము. అంచేత పరలోకమందున్న మా తండ్రి అని మనము పిలవగలుగుతున్నాము, పలకగలుగుతున్నాము. రెండవదిగా మనం గనక గమనించినట్లయితే, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అంటున్నాడు. నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక అంటున్నాడు. అంటే పరలోకమందున్న మన తండ్రి అయిన దేవుని నామము నిరంతరము పరిశుద్ధపరచబడాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన నామాన్ని పరిశుద్ధపరిచే మనం కూడా పరిశుద్ధంగానే ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకనే మనం ఆయన నివాసం చేసే ప్రదేశము, ఆయన నివసించే స్థలము పరిశుద్ధమైనది. ఆయన పరిశుద్ధుడు, ఆయన ఉన్న స్థలము, ఆయన నివాస స్థలము పరిశుద్ధ స్థలము. మచ్చుకు చాలా సార్లు సింబాలిక్ గా మనం గమనించినట్లయితే, మోషేతో ఆ యొక్క మండుచున్న పొద దగ్గర ఆయన చెప్తా ఉన్నాడు, నీ ఉన్న స్థలము పరిశుద్ధమైనది కనుక నీ చెప్పులు దూరముగా విడిచి రమ్ము అని చెప్తా ఉంటాడు. దేవుని నామాన్ని పరిశుద్ధపరచడమే మన ప్రార్థనలో ముఖ్య ఉద్దేశమై ఉండాలి. మన జీవితంలో ముఖ్య ఉద్దేశమై ఉండాలి. దేవుని నామం పరిశుద్ధమైనది, మనం చేసే ప్రార్థనలు పరిశుద్ధమైనవిగా ఉండాలి. మన జీవితాల్లో ముఖ్య ఉద్దేశం పరిశుద్ధత అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయన నామాన్ని ఉచ్చరించేటప్పుడు, ఆయన సన్నిధిని మనం కలిగి ఉన్నప్పుడు, మనము ఏ ప్లేస్ లో, ఏ స్థలంలో ఉన్నామో, ఎక్కడున్నామో అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనక మనం కూడా పరిశుద్ధులమై ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. దేవుడు మాత్రమే మన యొక్క
మన యందు ఉన్నటువంటి భయము భక్తి, మనం కలిగి ఉన్నటువంటి భయము భక్తి ఏదైతే ఉండాలో దానికి ఆయనే మరి గౌరవం పొందేవాడుగా, లేకుంటే ఆయనకే అక్కడ మేలు గౌరవం అంటే మహిమ రావాలి, కానీ ఇంకెవరికి రావడానికి వీలు లేదు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుడు మాత్రమే మహిమ పొందాలి, ఘనత పొందాలి, గౌరవం పొందాలి. ఓకే, తర్వాత మనం కనుక గమనించినట్లయితే సంఘానికి, ఆయన సువార్తకు, ఆయన రాజ్యానికి కీర్తి కలిగేలా ప్రయారిటీ ఇవ్వాలి. మన యొక్క అనుదిన జీవితంలో ఆయన యొక్క సువార్తకు, ఆయన యొక్క సంఘానికి, ఆయన రాజ్యానికి మహిమ కలిగేలా, కీర్తి కలిగేలా మనము అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని బిడ్డలంగా దేవుణ్ణి మహిమపరచడం అంటే మన జీవితం, తర్వాత మన యొక్క జీవితం ఒక సువార్తగా, సువార్త ద్వారాగా అనేకులు ప్రభు వైపు మరల్చబడాలి అంటే ఆ సువార్త ప్రభువుని మహింపరిచేదిగాను, ప్రభువుని గణపరిచేదిగాను ఉండాలి. అంత మాత్రమే కాదు, మన యొక్క ప్రవర్తన దేవుణ్ణి మహింపరిచేదిగా ఉండాలి, ఆయన రాజ్యాన్ని కీర్తించేదిగా ఉండాలి. ఎందుకంటే ఆయన నామం పరిశుద్ధమైన నామం, ఆయనకు మాత్రమే అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ విషయాలు మనం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఆయన సంఘానికి, ఆయన సువార్తకు, ఆయన రాజ్యానికి కీర్తి కలిగేలా అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. పాపం ఆరంభమైనప్పుడు ఆయన రాజ్యానికి వ్యతిరేకమైన ఆలోచన, ఆయన వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచన, ఆయన సింహాసనానికి, ఆయన అధికారానికి వ్యతిరేకమైన ఆలోచన ఆనాడు లూసిఫర్ కలిగి ఉండడం ద్వారాగా అక్కడి నుంచి త్రోసివేయబడడం అనేది మనం చూస్తున్నాం. అంతరంగంలో పరిశుద్ధతను కోరేవాడు, బాహ్యముగా పరిశుద్ధతను కోరేవాడు, ఆయన పాపాన్ని సహించేవాడు కాదు. కనుక ఆయన నామం పరిశుద్ధమైనది. కనుక ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన యొక్క గుణ లక్షణాలకు అపకీర్తి కలిగించే పనులు ఏమైనా ఉంటే ఆయన సహించేవాడు కాదు. ఆయన ఇష్టం లేని జీవితం కలిగి ఉంటే, మనస్సు కలిగి ఉంటే అది భయంకరమైన పాపం. ఆ విధంగా కలిగి ఉండడం ద్వారాగా దేవుని యొక్క నామాన్ని బహిరంగంగా అవమానపరిచినట్టే అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఆయన నామం పరిశుద్ధపరచబడాలి కానీ అవమానపరచబడడానికి వీలు లేదు. చాలాసార్లు మన యొక్క జీవితాలలో ప్రార్థన చేసే వారి యొక్క లైఫ్ స్టైల్, ప్రార్థనకు వెళ్ళే వారి యొక్క జీవితాలు ప్రభునామానికి మహింకరంగా ఉండాలి అని ఈ వాక్యం చెప్తా ఉంది. ఎందుకంటే ఆయన నామం పరిశుద్ధపరచబడను గాక అంటున్నాడు. ఆయన పరలోకంలో ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు. పరలోకానికి వారసులయ్యే వారు పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన పిల్లలు పరిశుద్ధంగా జీవించాలని కోరుకుంటున్నాడు. ఆయన పిల్లలు పరిశుద్ధంగా జీవించడం ద్వారాగా ఆయన నామం పరిశుద్ధపరచబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. అంతరంగంలో కూడా పాపము లేనివాడుగా, ఆలోచన కూడా ఉండకూడని వ్యక్తిగా మనము ఉండాలని ఆయన కోరుతున్నాడు. 5వ అధ్యాయంలో చక్కగా చెప్తాడు కదా,
ఒక స్త్రీని మోహపు చూపు అనే మాట వాడాడు. ఎందుకు? ఆ చూపు, ఆ ఆలోచన క్రియారూపకంగా ఎప్పుడుకో చాలా కాలానికి దాల్చిద్ది. ఆ తర్వాతనే ఈ లోకానికి తెలిసిద్ది. కానీ నీకు ఆలోచన పుట్టినప్పుడే ఆయనకు తెలుసు నీ యొక్క పరిస్థితి. కాబట్టి నీ ఆలోచన తీసివేయాలని, అలాంటి ఆలోచన ఉండకూడదని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అంతరంగంలో కూడా ఆయన పరిశుద్ధతను కోరుకునేవాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన నామం పరిశుద్ధమైన నామం. ఆయన సన్నిధిలో ప్రతి పని కూడా పరిశుద్ధంగా జరగాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన సన్నిధిలో పనిచేసేవారు, పరిశుద్ధంగా ఆయన నియమింపబడిన వారు, ఆయన బిడ్డలని పిలువబడుతున్న వారు, వారు పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు కదా. చాలా ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు. ప్రత్యక్ష గుడారంలో మరి అహరోను కుమారులైనటువంటి నాదాబు, అబీహులు తమ ధూపార్తులు తీసుకుని వాటిలో యెహోవా తమకు ఆజ్ఞాపించిన పని వేరొక అగ్నిని తీసుకొని మనం అక్కడ చూస్తాము. వేరొక అగ్నిని తీసుకొని వారు లేవి కాండంలో 10:1-3 మనం చూస్తా ఉంటాము. వారు ధూప ద్రవ్యములు వేసి ఆయన సన్నిధికి తేగ యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. కనుక వేరొక తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని వారు తీసుకుని వచ్చారు. వారు ఏర్పాటు చేయబడిన వారు, వారు యాజకులుగా పిలువబడిన వారు, వారు ప్రత్యేకింపబడిన వారు. అయినా వారు ఒక నియమాన్ని వారు మరి దాటారు. వారు వెంటనే అక్కడే వారు చనిపోయారు. కనుక ఆయన సహించేవాడు కాదు పాపాన్ని. కనుక దేవుడు పరిశుద్ధుడు. నీ నామము పరిశుద్ధపరచబడును గాక. మన జీవితాల ద్వారాగా, మన పరిచర్య ద్వారాగా, మన సంఘాలు, మన కుటుంబాలు, మన వ్యక్తిగత పరిచర్య, మన వ్యక్తిగత జీవితాలు పరిశుద్ధంగా ఉండాలని, పరిశుద్ధపరచబడాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన నామము పరిశుద్ధమైనది అని మనం ఇక్కడ చూస్తా ఉంటున్నాము. మూడవదిగా మనం కనుక గమనించినట్లయితే నీ రాజ్యం వచ్చునుగాక అంటున్నాడు. నీ రాజ్యం వచ్చునుగాక. మన ప్రార్థన ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి దేవుని రాజ్యానికి రాబోయే అంతిమ నెరవేర్పుకు అనుగుణంగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. అంటే దేవుని రాజ్యం మనం నివసిస్తున్న ఈ లోకం మొత్తం కూడా ఆయన సృష్టియే. కానీ ఈ లోకం యొక్క రాజ్యం, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిపాలన ఆయనది కాదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి అధికారము, లోకంలో ఉన్నటువంటి అధికారము ఆయనది కాదా? ఒకసారి ఆలోచిస్తే భూమి నాది, సమస్తం నావే అంటున్నాడు కదా. మరి అంటే ఈ సృష్టి యావత్తును ఆయనే నిర్మించాడు కదా. మరి ఈ సృష్టి ఆయనదే కదా. ఈ రాజ్యము ఆయనది కాదా? ఎందుకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిపాలన ఆయనది కాకుండా అయిందో మనకు బాగా తెలుసు. దేవుడు చక్కని సృష్టిని చేసి అది చక్కగా ఉందని, సృష్టి యావత్తును కూడా చక్కగా చూసినప్పుడు ఈ సృష్టిని అనుభవించడానికి మనుషులు ఉంటే బాగుంటుందని ఆదాము అవ్వలను చేసిన తర్వాత, ఆదాము అవ్వలను చేసిన పాపము ద్వారాగా ఈ యొక్క సమస్తం కూడా పాప లోకముగా జీవడంబం. సో ఈ రాజ్యం, ఈ యొక్క సాతాను ఈ లోకంని పరిపాలన చేస్తున్నటువంటి ఈ రాజ్యంలో దేవుని పిల్లలైన వారి గురించి ఆయన చెబుతూ, మనం ఈ లోకంలో ఉండగానే
ఆయన రాజ్యం కొరకు, ఆ పరిపాలన కొరకు, ఆ ఆరంభంలో ఇవ్వబడినటువంటి ఆ పరిపాలన కొరకు మనము ప్రార్థన చేయాలని కోరుకుంటా ఉన్నాడు. రాబోయే దేవుని యొక్క రాజ్యం ఏదైతే ఉందో, మనం అనేక పర్యాయాలు ఉన్నటువంటి పరలోక రాజ్యం గురించి ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి ఆ యొక్క రాజ్యం గురించి ప్రార్థించేవారుగా ఈ లోకంలో ఇప్పుడున్నటువంటి ఈ అధికారంలో మనము ప్రత్యేకింపబడిన వారమై ఆ రాజ్య వారసులుగా మనం ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు తిరిగి రావాలని, నూతన ఆకాశము, నూతన భూమి, దేవుని రాజ్య స్థాపన జరగాలి అని మనము ప్రార్థించాలి అని మనం కోరుకుంటున్నాం. ఇక్కడ దేవుని యొక్క రాజ్యం మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం, పేతురు పత్రికలో చూస్తాం. సో ఇవన్నీ మనం చూసుకోవడానికి సమయం కాదు, కానీ ఆయన నూతన ఆకాశం, నూతన భూమి, దేవుని యొక్క రాజ్య స్థాపన జరగాలని మనం ప్రార్థన చేయాలని కోరుతా ఉన్నాడు. ఇప్పుడు ఆయన సన్నిధి కొరకు, దేవుని రాజ్యం యొక్క ప్రత్యక్షత కొరకు, సాతాను క్రియలన్నీ కూడా నాశనమయ్యేదాని కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము కదా. అంటే రోగగ్రస్తులు బాగుపడాలని, తర్వాత రక్షింపబడని వారు, తప్పిపోయిన వారు తిరిగి రావాలని, రక్షణ పొందాలని, దేవుని నీతి విస్తరింపబడాలని, ఆయన ప్రజలపై దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు జరగాలని మనము ప్రార్థన చేయాలి. కదా. ఆ అనుభవం మనకు ఉంది. ఎందుకు? ఒకప్పుడు పాపంలో ఉన్నాము, ఇప్పుడు మనం ప్రభువుని అంగీకరించాము, ఇప్పుడు మనము పరలోక రాజ్య పౌరులుగా ఉన్నాము. అంత మాత్రమే కాదు, పాపంలో ఉన్నవారు పరలోక రాజ్యంలోనికి చేర్చబడాలి. అంత మాత్రమే కాదు, రోగగ్రస్తులు బాగుపడాలి, రక్షణ లేని వారు రక్షణ పడాలి. కనుక దేవుని యొక్క నీతి విస్తరించాలి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం పొందుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు పొందుకోవాలి, ఆయన యొక్క నింపుదలను పొందుకోవాలి. సో మనం ఈ లోకంలో ఉండగానే ఆ యొక్క ఎలిజిబిలిటీని మనము సంపాదించుకోవాలి. కాబట్టి ఆ విధంగా ఉండడం ద్వారాగా ఆయన యొక్క రాజ్యాన్ని కోరుకునే వారంగాను, తర్వాత మనము పాపాలు చేసి శాపానికి గురైనటువంటి మన జీవితాలు నీతి యావత్తు ఇలా జరగడం ద్వారాగా పరలోకానికి వారసులంగా, ప్రభు రాజ్యానికి వారసులంగా ఉండేవారంగా ఉండాలని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తా ఉంది. ఇది ఎందుకు, ఎలా జరిగిందో మనకు బాగా తెలుసు. పాపంలో ఉన్నవారు విడిపింపబడాలని మనకు బాగా తెలుసు. యోహాను సువార్త 3:16 ఏమంటాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాబట్టి ప్రేమించి ఏం చేశాడు? ఎందుకు ప్రేమించాడంటే మనుషులు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేనప్పుడు ఆయన కుమారుని లోకానికి పంపడం ద్వారాగా, తన ప్రాణం పెట్టడం ద్వారాగా, ఆ ప్రాణం పెట్టడం ద్వారా ఆయన శిలువలో కాచిన రక్తం ప్రోక్షణ జరగడం ద్వారాగా మన పాపాలు కడిగి పవిత్రపరచబడిన వారమై ఆయన యొక్క రాజ్యంలోనికి వారసులు కావాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. కనుక దేవుని యొక్క రాజ్యం చాలా మరి ఈ లోకంలో ఉన్నప్పుడే ఆయన యొక్క రాజ్యం మనం చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రధానంగా దేవుని యొక్క అధికారం ఆ రాజ్యంలో ఉంటుంది. అక్కడ దేవుడే పరిపాలన చేస్తాడు. ఈ లోకంలో ఉన్న అధికారానికి, ఈ లోకంలో జరుగుతున్నటువంటి పరిపాలన, ఈ లోకంలో ఉన్నటువంటి రాజకీయ పరిపాలన, ఇక్కడ ఉన్నటువంటి వాటికి వ్యతిరేకముగా పూర్తిగా మార్పుగా దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క రాజ్యము ఉంటుందని మనం చూస్తూ ఉంటాం. సో దేవుని యొక్క రాజ్యం గురించి చాలా సంగతులు మనం
మాట్లాడుకోవచ్చు, చాలా విషయాలు మనం వినే ఉంటాం. కాబట్టి దేవుని యొక్క రాజ్యంలో ఆకలి దప్పులు ఉండవు కనుక నీతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. అవన్నీ కూడా మనం ఇక్కడే అనుభవించాలని, ఇక్కడే మనం పొందాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఏమంటాడంటే నీ రాజ్యం వచ్చునుగాక అంటాడు. నీ రాజ్యం వచ్చునుగాక అని చాలా స్పష్టంగా మనకి ఎన్నో రిఫరెన్సెస్ ఉన్నాయి. కనుక ఈ యొక్క ఉదయకాలం మనం కనుక గమనించినట్లయితే ఆయన యొక్క రాజ్యంలో ఎవరుంటారు, ఎలా ఉంటుంది అనే విషయాలు మనం అనేక పర్యాయాలు విన్నాము. నాలుగోదిగా మనం చూసినట్లయితే నీ చిత్తము నెరవేరునుగాక, నీ చిత్తము నెరవేరునుగాక అంటే ఏంటి? ఇక్కడ దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము ఆయన యొక్క సంకల్పం మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో దేవుడు నెరవేరాలని కోరుకుంటున్నాడు కదా. ఆయన యొక్క సంకల్పం, దేవుని ఇష్టమేదో ఆయన ఉద్దేశాన్ని మనకు వెల్లడి చేశాడు. ఏ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు, దేవుని యొక్క బిడ్డల్ని మనకు అనుగ్రహించాడు, దేవుని యొక్క కుమారుడిని మనకు అనుగ్రహించాడు, తర్వాత పరిశుద్ధాత్మ నడిపింపుని మనకు అనుగ్రహించాడు. ఆయన అనుగ్రహించి ఆయన యొక్క చిత్తం, ఆయన యొక్క ఇష్టం మన జీవితాల్లో నెరవేరాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన యొక్క రాజ్యం, ఆయన యొక్క నీతి మన మధ్యకు రావాలని మనం ప్రార్థించినప్పుడు మనము దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలని ఆయన కోరుతా ఉన్నాడు. అంటే పరలోకం మందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక అంటున్నాడు. సో ఈ లోకంలో దేవుని యొక్క చిత్తం నెరవేరడం అంటే మనము కూడా పాపము నుండి విడిపింపబడి పరిశుద్ధులముగా ఉంటూ పరిశుద్ధత కలిగి ఆ రాజ్యంలో ఏ విధంగా అయితే ఉంటామో గలతీ పత్రికలో చెప్పబడినటువంటి ఆ యొక్క ఫలాలు, ఆత్మ ఫలము ఏదైతే ఉందో దాని ప్రకారంగా జీవిస్తూ ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. యాకోబు పత్రికలో చెప్తాడు, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13-17 వరకు కూడా మనం చూడొచ్చు. మార్కు సువార్త 16వ అధ్యాయం 16-17 వచనాల్లో కూడా మనం చూడొచ్చు. ఆయన చిత్తం పరలోకంలో అన్ని విషయాలు నెరవేరుతుంది, అలాగే భూలోకంలో కూడా నెరవేరాలని మనం ప్రార్థన చేయాలి. అంటే ముందుగా మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి. ఆయన గురించి, ఆయన చిత్తాన్ని ఆయన గురించి సర్వమానవాళికి ప్రకటించాలి. ఆయన సృష్టిని, ఆయన శిష్యులు ఆయన తెలియచేయాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. సో కాబట్టి దేవుని యొక్క చిత్తం ఈ లోకంలో నెరవేరాలని ప్రభువు ఆయన నేర్పిస్తా ఉన్నాడు. ఎఫెసు పత్రికలో అంటాడు, ఆయన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఏ విషయంలో? ఆయనకు కీర్తి కలుగగలనని తన చిత్త ప్రకారమైనటువంటి సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాచ్ఛముగా మనలను ఏర్పరచెను అని చెప్తున్నాడు. ముందుగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చబడుటకు. కనుక మనము ఏర్పాటు చేయబడిన వారంగా, పిలువబడిన వారంగా, ప్రత్యేకింపబడిన వారంగా మనం చేయవలసింది ఏంటంటే మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చవలసిన వారమై ఉండాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చవలసిన వారమై ఉన్నది. ఇంకా అంటాడు తిమోతి పత్రికలో అంటాడు, ఏమంటాడు? మీరు మందును కాక విశ్వాసం చేతను, ఓర్పు చేతను వాగ్దానము స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీ ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలెను. అది దేవుని చిత్తము. ఇవన్నీ మన ఎడల
దేవుని చిత్తమై ఉన్నవని చెప్తున్నాడు. మీరు ఎంత ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు వారి నోరు మోయించుట దేవుని చిత్తము అంటున్నాడు. మనం అజ్ఞానముగా మాట్లాడే వారి నోళ్ళు మోయిస్తున్నామా, లేక అంతకంటే మూర్ఖంగా కూడా మాట్లాడుతున్నామా? కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట దేవుని చిత్తము. కనుక కొన్నిసార్లు దేవుని చిత్తాన్ని మనము జరిగించేటప్పుడు కొన్ని అవమానాలు, ఇబ్బందులు అన్ని వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భంలో కూడా మనము వాటిని ఓర్చుకోవాలి. కనుక పాపాన్ని ద్వేషించాలి, మరి సహించాలి, విడిచిపెట్టాలి, ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలి. కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట దేవుని యొక్క చిత్తము. ఆయన చిత్తం ఈ లోకంలో నెరవేరునుగా కంటే ఆయన పిల్లలు ఆయన యొక్క సంకల్పాన్ని, ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారంగా ఉండాలి. కనుక ఆయన చిత్తాన్ని మనం నెరవేరుస్తూ ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆయన మనల్ని పిలిచింది ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి. ఆయన దయా సంకల్పం చొప్పున మనల్ని పిలిచాడు. ఎందుకంటే ఆయన చిత్తం మనం ఈ లోకంలో నెరవేర్చడానికి. కనుక కొన్నిసార్లు వచ్చేటువంటి నిందలు, అవమానాలు సహించాలి, కష్టాలు సహించాలి, ఆయన చిత్తము మనం నెరవేర్చాలి అంటే. కనుక ఇక్కడ ఉంటాడు కదా, నీ చిత్తము నెరవేరునుగాక, పరలోకమందు నెరవేరునట్లు ఈ లోకంలో కూడా నెరవేరునుగాక అని ఆయన చెప్తా ఉన్నాడు. మనకు మాట ఈరోజుగా మనం చూసినట్లయితే, మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. తర్వాత మన ప్రార్థనలో మన యొక్క అవసరాల కోసం ఉండాలి, మన అవసరాల కోసం ప్రార్థన చేయాలి. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము అని చెప్తున్నాడు కదా. మనం ప్రార్థన చేస్తాం, నేడు మా అనుదినాహారం నేడు మాకు దయచేయము అని. ప్రతి మనిషికి కొన్ని అవసరాలు ఉంటాయి. ముఖ్యంగా మరి ఉండటానికి నివాసము, తినటానికి ఆహారము, ఒక వస్త్రాలు, ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ మూడిట్లో కూడా ఒకవేళ ఇల్లు లేకపోతే చెట్టు కిందైనా బతకొచ్చు, లేకపోతే వస్త్రాలు లేకపోతే మామూలుగానైనా జీవించవచ్చు. కానీ ఆహారము లేకపోతే మనిషి బ్రతకడం కష్టమే. ఆహారం లేకపోతే ఎంతో కాలము జీవించలేడు. కారణం ఏంటి? మన దేహానికి శక్తినిచ్చేది ఆహారమే. ఆహారం కనుక లేకపోతే మనం క్షీణించిపోతాం. కాబట్టి యేసు ప్రభు వారు ఈ మాట చెప్తా ఉన్నాడు, మా ఆహారం మాకు దయచేయమని తండ్రిని అడగమంటున్నాడు. ప్రార్థించే విషయాలు, ఎందుకంటే మనకు ఆహారాన్ని ఇచ్చేది ఆయనే. ఈ యొక్క సమస్తం ఆయనదే. ఎందుకు? ఈ పంటలు పండాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి. నువ్వు ఎంత పండించినా, ఎంత పెస్టిసైడ్ చేసి, ఎంత ఎరువులు పోసి పంటలు పండించినా, అది పండి ఇంటికి వచ్చే సమయానికి ఏదైనా తెగులు వస్తే అది మన నోటి దాకా కూడా రాదు కదా. కనుక మనల్ని బ్రతికించేది ఆయనే. ఆ పంట వచ్చి మిడతలు, పురుగులు అన్ని తినేసి మొత్తం సఫరించేస్తే మనకు మిగిలేది ఏమీ ఉండదు. కనుక మనకున్న ఆస్తులు, అంతస్తులు అవేవి కూడా మనల్ని పోషిస్తాయి అని మనం అనుకుంటామేమో, కానీ మనల్ని పోషించేది దేవుడే. ఇందాక మనం చెప్పుకున్నాం, ఆకాశ పక్షుల గురించి మనం చెప్పుకున్నాం. ఆ విత్తవు, కోయవు, పట్లలో కూర్చుకున్నావు, ఏ దినము ఆహారము ఆ దినము వాటికి అనుగ్రహింపబడుతూ ఉంది. కనుక దేవుని వాక్యంలో కూడా చక్కని సంగతులు, చక్కని మాదిరి మనం ఏలియా గురించి మనం చూస్తాం కదా. కాబట్టి ఏలియా జీవితంలో 3.5 సంవత్సరాలు ఆయన చక్కగా పోషింపబడ్డాడు. కనుక మనకు ఆహారాన్ని మనకు అనుగ్రహించేది ఆయనే. చాలా మందికి తినడానికి యోగ్యత ఉండదు, ఎందుకని వాళ్ళకి అన్ని ఉంటాయి
కానీ వారికి ఉన్న జబ్బులు, రోగాలు అన్నీ కూడా ఆ ఉన్నదాన్ని వాళ్ళు అనుభవించడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉండదు. అంటే చేతి దాకా అందింది, నోటి దాకా అందదని ఒక సామెత మనం చెప్పుకుంటా ఉంటాం కదా. అంటే ఏంటి, చాలా మంది అనుకుంటారు మనం పుట్టించినోడు అంటే నారు పోసిన వాడు నీరు పోయడా, పుట్టించినోడు తిండి పెట్టడా అని రకరకాలుగా ఈ లోకంలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఈ యొక్క సిద్ధాంతం గురించి మనం కర్మ సిద్ధాంతాలు, ఈ రకరకాలైన సిద్ధాంతాల గురించి మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడ మనల్ని పోషించేది దేవుడే అని మనము ఇక్కడ స్పష్టంగా చూడగలుగుతున్నాం. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము, మాకు దయచేయము. చాలాసార్లు ఎన్నో సంవత్సరాలకి సరిపడా ఎంతో మనం కూర్చుకున్నాం అనుకుంటాం. కానీ మన దేవుడి యొక్క అనుగ్రహం లేకపోతే ఆ ఆహారం మన నోట్లో కూడా పోదంట. దేవుడంట ఈ సృష్టి మొత్తాన్ని ముందే సృష్టించాడు. మానవుడికి ఏది అవసరమో దాని మొత్తాన్ని కూడా సృష్టించి అన్ని సృష్టించిన తర్వాతనే మనల్ని సృష్టించాడు. అంటే మనకు అవసరమైనవన్నీ కూడా ముందుగానే ఆయన అనుగ్రహించి ఏం చేశాడంటే మనల్ని ఆయన నిర్మించాడు. కనుక ఆయన ఏమంటాడంటే నా అనుదినాహారం నేడు మాకు దయచేయము, మాకు దయచేయమని చెప్తా ఉన్నాడు. చాలా సంగతులు మనం చూడొచ్చు. ప్రసంగిలో కూడా కొన్ని విషయాలు చెబుతున్నాడు. ప్రసంగిలు అంటాడు కదా, ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం కదా. దేవుని యొక్క సెలవు లేకుండా నీకు ఎంతున్నా ఎంత చేసినా మరి భోజనం చేసి సంతోషించే వారికి ఎవరు సాధ్యం. కాబట్టి దేవుని యొక్క అనుగ్రహం కావాలి. తినాలన్నా, సంతోషించాలన్నా, తృప్తిగా ఉండాలన్నా ఎంత ఉన్నా కొంతమందికి తృప్తి ఉండదు. కానీ ఆ తృప్తి, ఆ సంతోషం కావాలంటే ఏం కావాలంటే దేవుని యొక్క అనుగ్రహం కావాలి, దేవుని యొక్క చిత్తం కావాలి. ఏమి తినాలో, ఏమి త్రాగాలో ఆయనకు తెలుసు. మనకి ఏది తగినదో దానిని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మనకు అనుగ్రహించిన దానిని బట్టి మనము తృప్తి చెంది ఆయన్ని స్తుతించాలి కదా. అంటే విత్తనము తినడానికి ఆహారము దయచేయవాడు ఆయనే. కనుక ప్రతి విషయంలో మనము ఆయనకు లోబడి మనము ఆయన వారముగా ఉంటూ ఆయన దగ్గర నుంచి పొందే వారంగా ఉంటూ ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. కనుక మా అనుదినాహారము నేడు మాకు దయచేయము అని చెప్తున్నాడు. ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు అంటాడు, ఏమంటాడంటే నాకు కలిమిలో ఉండుటకు, లేమిలో ఉండుటకు, సమృద్ధిలో ఉండుటకు, లేమిలో ఉండుటకు, తృప్తిగా భోజనం చేయుటకు, పస్తులుండుటకు ఆయన నాకు నేర్పించినట్లుగా ఆయన చెప్తున్నాడు. అక్కడ ఫిలిప్పీ పత్రిక 4:11-13 అంటాడు. కనుక ఆ కలిమిలో, లేమిలో, సమృద్ధిలో ఆయన తృప్తిగా ఉండడం అనేది మనం చూస్తా వచ్చాము. దావీదు మహారాజు అంటాడు కదా, కొంచెం ఎక్కువైనా కొంచెం తక్కువైనా కనుక మనకి ఏది అవసరమో ఇచ్చేది ఆయనే. కనుక మనం ఎప్పుడు కూడా మా అనుగ్రహారం నేడు మాకు దయచేయమని ఆయన్ని అడగాలి. సో ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మరి ఇంకా చాలా యూదులు విషయాల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ మనం బ్రతకాలంటే మనము భోజనం చేయాలి. అంటే మా అనుదినాహారం మాకు దయచేయమంటే మా ఆయుష్కాలం పెంచు అని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనము తినడం ద్వారాగా, తృప్తిగా ఉండడం ద్వారాగా మన ఆయుష్ పెరుగుతుంది. మనము భోజనం చేయాలంటే బ్రతికిన వ్యక్తి మాత్రమే, ఊపిరితో ఉన్న వ్యక్తి మాత్రమే భోజనం చేస్తాడు. తర్వాత ఆ బతికిన వ్యక్తి ఆరోగ్యంగా లేకపోతే ఆ సరైన భోజనం చేయలేడు. కనుక మనము భోజనం చేయడం ద్వారాగా, మనము ఆరోగ్యంగా ఉండడం ద్వారాగా, మనం తృప్తిగా ఉండడం ద్వారాగా మన ఆయుష్ కూడా పెరుగుతూ ఉంది. మా తండ్రి ఈ దినము మా ఆయుష్ కాలము పొడిగించుము అని దానిలో మనం చూడగలుగుతా ఉన్నాం అన్నమాట. కనుక
మేము బలమైన శక్తి కలిగిన శరీరములతో నీ వాక్యముని గూర్చి, నీ రాజ్యముని గూర్చి, నీ చిత్తముని గూర్చి ప్రకటించడానికి మాకు తగిన ఆహారము ఇమ్మని అడగడం మన యొక్క వంతు. కనుక మా అనుదాహారము నేడు మాకు దయచేయము అని ఆయన చెప్తున్నాడు. తర్వాత మనం గమనించినట్లయితే ఆఖరిగా ఇంకొక 2 మాటలు ఉన్నాయి, ముగిస్తారు తొందరగా. ఆయన అన్నాడు, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము, మా అపరాధములను క్షమించుము. ప్రార్థనలో మన అపరాధాలకు, మనకు కీడు చేసిన వారిని క్షమించే విషయంలో మన అంగీకారానికి సంబంధించినటువంటి విషయాలు ఉండాలి అని చెప్పి చాలా స్పష్టంగా మనం చూస్తా ఉన్నాము. ఇందాక మనం చదువుకున్న వాక్యంలో 15వ వచనంలో అంటాడు, మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు అని చెప్తున్నాడు. ప్రభువు నేర్పినటువంటి ఈ మాటల్లో పలుకుతున్నటువంటి సాధారణమైనటువంటి విషయం ఏంటంటే ఒక ఒప్పుకోలు ఇక్కడ కనబడతా ఉంది. ఒక ఒప్పుకోలు, నిస్సందేహంగా ఈ పని మనం చేయాలి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన రీతిగా, అంటే ఇక్కడ మనలను మీరు మీ ఎడల మీ అపరాధం చేసిన వారిని క్షమించగలిగిన వారైతేనే మీ అపరాధములను క్షమించమని నా దగ్గరకు రాగలుగుతారని యేసు ప్రభువు వారు చెప్తున్నాడు. అంటే మీరు ఎప్పుడు వచ్చి నన్ను అడుగుతారు నన్ను క్షమించమని అంటే, ముందు మీరు మీ ఎడల తప్పిదం చేసిన వారిని క్షమించి అప్పుడు మీరు నన్ను అడగండి. మేము క్షమించి ఉన్న ప్రకారము మమ్ములను క్షమించండి. ముందు మనం ఏం చేయాలి? ముందు మనం ఆయన్ని క్షమించమని అడిగే ముందు మనము ఇతరులను క్షమించవలసిన వారమై ఉండాలి. మీరు మనుషుల అపరాధాలను క్షమించకపోతే మీ తండ్రి కూడా మీ అపరాధాలను క్షమించడు. సో కాబట్టి ఈ మాట కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనము క్షమించాలంటే మనం ఇతరులను ప్రేమించాలి. దేవుడు మనల్ని క్షమించాలంటే ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టాడు. ఒక వ్యక్తిని మనం గనక ప్రేమించని ఎడల మనము ఆ వ్యక్తిలో ఉన్నటువంటి తప్పులు, అతను మన ఎడల చేసినటువంటి అపకారం ఏదైతే ఉందో దాన్ని మనం క్షమించలేము. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనము ఆయన సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థించే ముందు మన తప్పులు మనం ఒప్పుకోవాలి. ఆ వ్యక్తులను క్షమించాలి, మన హృదయంలో నుంచి తీసేసుకోవాలి. చాలా సార్లు తీసేసుకున్నట్టే ఉంటది, కానీ ఎవరైనా వచ్చి మనం సారీ అని చెప్తే సరేలే అని అనుకుంటాం, కానీ వాళ్ళు కనపడినప్పుడు అవి మరలా గుర్తుకొస్తా ఉంటాయి. కనుక ఆ విధంగా ఉండకూడదని దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు. నేను మీ అపరాధం క్షమించాను, ఇక ఎన్నడూ మిమ్మల్ని మీ తప్పులు నేను జ్ఞాపకం చేసుకున్నాను అని అంటాడు. తూర్పుకి పడమటికి ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరపరిచి ఉన్నానని చెప్పాడు. ఆయన మన అతిక్రమాలను ఆ విధంగా దూరపరిస్తే మనము ఇతరుల ఎడల మనం ఏ విధంగా ఉంటున్నామో అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మన ప్రార్థన ఇష్టంగా, ప్రభువుకి ఇష్టంగా ఉండాలంటే మన ప్రార్థనలో ముందు మనం ఇతరులు ఏ విధంగా క్షమించాలి, అప్పుడే మనం కూడా క్షమించబడతాము అని ఇక్కడ మనం చూడగలుగుతాం. ఆఖరిగా ఈ మాట కూడా మనం క్లోజ్ చేసుకుందాం. మామూలు శోధనలో లేక దుష్టు నుండి, అంటే కీడు నుండి తప్పించుము అని చెప్తున్నాడు. కీడు నుండి తప్పించు అని చెప్తున్నాడు. కొన్ని ప్రాచీన పరిస్థితుల్లో రాజ్యము, బలము, మహిమయు నీవై ఉన్నవని అక్కడ కింద మనకు మూల భాషలో రాసి ఉంటుందన్నమాట. అంటే విశ్వాసులందరూ సాతాను శత్రుత్వానికి, అతని పాపపు ప్రీతులకు ప్రత్యేక లక్ష్యాలు. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే మనము సాతాను మనకి యొక్క శత్రువైనప్పుడు సాతాను మనల్ని ఏం చేస్తాడంటే తన యొక్క కుయుక్తి ద్వారాగా మనల్ని పాపంలో పడేస్తా ఉంటాడు. తర్వాత మనల్ని పాపంలో పడేస్తా ఉంటాడు. దుష్టు నుండి మమ్మలను తప్పించుము అంటాడు. శోధన నుండి మనల్ని తప్పించుము అంటాడు. చాలా సార్లు మరి మన యాకోబు పత్రికలో చాలా ఏరియాస్ లో మనం చూస్తూ ఉంటాం.
సాధారణంగా మనం గమనించినట్లయితే ఏంటంటే జీవితంలో కనీసం ఒక్కసారైనా ప్రతి వ్యక్తి ఏదో ఒక సందర్భంలో ఈ యొక్క అలాంటి శోధనల గుండా వెళ్ళే ఉంటాడు, ఏదో విధంగా శోధింపబడే ఉంటాడు కదా. సో కాబట్టి ప్రతి వ్యక్తి కూడా శోధింపబడిన వాడే, కానీ శోధనలో పడిపోకుండా దుష్టు నుండి మమ్ములను తప్పించుము అని చెప్తున్నాడు. దేవుడు చాలా సార్లు మనల్ని పరీక్షిస్తాడు. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు కానీ దేవుడు మనల్ని శోధించడు. శోధించేది ఏంటంటే శోధించేది వాడు సాతానుడు. సాతాను తలంపులు, సాతాను ఆలోచనలు, శరీరాశ, నేత్రాశ, జీవకుడంబము, ఇవన్నీ కూడా మనల్ని శోధిస్తాయి. మనకు కనపడేవి, మనకు కావాలని మనం ఈల్డ్ అయిపోతా ఉంటాం. మనకు ఆలోచనలు వచ్చినవి మన ఆలోచనలు వరకు ఈల్డ్ అయిపోతా ఉంటాం కదా. కాబట్టి ఈ విషయాల్లో మనం ఏమవుతామంటే పడిపోతా ఉంటాం. కాబట్టి ఈ పడిపోయే విధంగా చేసేది ఎవరై అంటే దుష్టుడు, సాతానుడు. కాబట్టి వాటి నుండి మమ్మల్ని విడిపించండి. ప్రతిరోజు మీరు పోరాడినది ఎవరితో? ఈ లోక సంబంధమైన దురాత్మల సమూహంతో మీరు పోరాడుతూ ఉన్నారు. కనుక మనం ఉదయం లేస్తే మనం ప్రార్థించింది స్టార్ట్ చేసుకుని మొదలు పరులు పోయే వరకు కూడా, మరలా తిరిగి పరులు పోయే వరకు కూడా మనం దేవుని బిడ్డలంగా ఈ లోకంలో అంధకార సంబంధము దురాత్మల సమూహంతో మనం పోరాడబడుతూ ఉన్నాం. కనుక ఈ ఉదయకాలం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము వాటి యొక్క శోధన నుండి, దురాత్మల సమూహం యొక్క ప్రభావం నుండి మమ్మల్ని రక్షించండి, విడిపించండి, తప్పించండి అని మనం ప్రార్థన చేయాలి. చాలా సార్లు ప్రభా ఈ శోధన నాకు ఎందుకు పెట్టమని చెప్పి మనం ఈ విధంగా అంటా ఉంటాం. కానీ శోధన దేవుని దగ్గర నుంచి రాదు, కానీ పరీక్ష, టెస్ట్ చేయడం మాత్రమే దేవుడు మన ఎడల చూపిస్తాడు. కానీ శోధన మాత్రం సాతాను నుండి వస్తుంది. శోధనలో పడిపోకుండా దేవుడు మనల్ని శక్తినిస్తాడు, మనల్ని కాపాడుతాడు. కాబట్టి మనం పడిపోకుండా ఉండాలి అంటే ఆయన మనల్ని కాపాడాలి, మనం తప్పించాలి. కనుక దుష్టు నుండి, శోధన నుండి మమ్మల్ని తప్పించండి అని మనము ఆయన సన్నిధిలో అడగాలి. కనుక పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరము నీవే ఉన్నావు అని ఈ ప్రార్థన ప్రభువారు నేర్పిస్తా ఉన్నాడు. ఈ ప్రార్థనలో మనం కనుక గమనించినట్లయితే అంత ఇమిడి ఉంది. మనము ప్రభు సన్నిధికి రావడము, పాపంలోంచి విడిపింపబడము, తర్వాత ఆయన నామము పరలోకంలోనికి మనం చేర్చుకునేప్పుడు పరలోకంలో ఎలా ఉంటామో ఆయన నామము ఎలా ఉంటుందో మనం ఉంటాం. అంటే ఇది ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది. యేసు దేవుడే యెహోవా కోరుకున్నది. తండ్రి అయిన దేవుడు తన సహస్తాలతో మానవుని నిర్మించినప్పుడు పాపము లోకములో ఆరంభము కాక మునుపు దేవుడు సమస్తాన్ని పరిశుద్ధంగా ఉంచాడు. పాపము ఆరంభమైంది, ఈ లోకము ఆయన నుండి తొలగిపోయింది. ఆ లోకములో ఉన్న మనము తిరిగి ఆయన యొక్క సన్నిధిలో ఏ విధంగా ఉండాలో అని ఆయన కోరుకున్నాడో ఆ విధంగా ఉండుటకు మనల్ని నడిపించేది, ఈ లోకంలో ఉండగానే ఆ విధంగా ఉండుటకు నడిపించేది ఈ యొక్క ప్రార్థనలో మనం చూడగలుగుతా ఉన్నాము. మనము మన యొక్క జీవిత విధానము ఏ విధంగా జీవించాలి, ఆ తర్వాత ఆ లోకంలో, పరలోకంలో, ప్రభులోకంలో, పరిశుద్ధుడుగా ఉన్నటువంటి ఆ లోకంలో మనం ఏ విధంగా జీవించాలి, ఆయన ఎలా ఉంటాడు అనే విషయాల్ని చాలా స్పష్టంగా ఈ యొక్క ప్రార్థనలో ఆయన తెలియజేసినట్టుగా మనం చూడగలుగుతా ఉన్నాము.
కనుక ఉదయకాలంలో ఇచ్చినటువంటి సమయంలో కొన్ని సంగతులు, కొన్ని భావాలు మాత్రం మీతో పంచుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. కాబట్టి అలాంటి జీవితం కలిగి, అలాంటి అనుభవం కలిగి మరి మన ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండటకు దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించునుగాక.